Hello everyone, welcome back to my channel. In this series, you will learn about onload client script. సో ఇవాళ మన క్లాస్లో మనం ఆన్లోడ్ క్లయింట్ స్క్రిప్ట్ గురించి నేర్చుకుందాం. సో మెయిన్గా మనకి క్లయింట్ స్క్రిప్ట్ అనేది 4 టైప్స్లో ఉందని అవి వచ్చేసి వీ హ్యావ్ 4 టైప్స్ ఆఫ్ క్లయింట్ స్క్రిప్ట్ ఇన్ సర్వీస్ నౌ. అవి వచ్చేసి ఆన్లోడ్, ఆన్ చేంజ్, ఆన్ సబ్మిట్, ఆన్ సెలెక్టెడ్. ఈ క్లాస్లో మనం వచ్చేసి ఆన్లోడ్ క్లయింట్ స్క్రిప్ట్ గురించి నేర్చుకుందాం. సో మనకి మెయిన్గా ఆన్లోడ్ క్లయింట్ స్క్రిప్ట్ అంటే ఏంటి? Onload client script will run when the system first loaded on the form and before user can enter data. Onload client script mainly running from client side of the current form and it is used to set default record values. అంటే క్లయింట్ స్క్రిప్ట్ ఆన్లోడ్ క్లయింట్ స్క్రిప్ట్ అనేది ఇప్పుడు ఏదైనా ఫామ్ లోడింగ్ లో ఉన్నప్పుడు మాత్రం మనకు అది లోడ్ వాల్యూస్ రన్ అవుతుంటాయి అనమాట. అంటే ఇప్పుడు ఇది ఆన్లోడ్ కదా, మనం ఫామ్ లోడ్ చేసినప్పుడు మాత్రమే క్లయింట్ స్క్రిప్ట్ అనేది రన్ అవుతుంది. అదేంటి మనకి ఏదైనా డేటా మనం ఎంటర్ చేయడానికి ముందుగా ఒకసారి మీకు పీడిఐలో పర్సనల్ డెవలపర్ ఇన్స్టెన్స్ లో చూపిస్తాను, సో మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ మనం ఇన్స్టెంట్ తీసుకున్నాం కదా, రీలోడ్ చేద్దాం. రీలోడ్ అంటే ఫామ్ లోడ్ అవుతుంది. ఫామ్ ఇప్పుడు లోడ్ అయింది కదా, ఫామ్ అలా లోడ్ అయ్యేటప్పుడు మాత్రమే మనకి ఆన్లోడ్ క్లయింట్ స్క్రిప్ట్ అనేది రన్ అవుతుంది బిఫోర్ ఎంటరింగ్ ది డేటా. అంటే మనం ఇక్కడ ఏ డేటా ఎంటర్ చేయలేదు కదా, సో డేటా ఎంటర్ చేయక ముందుగా మనకు లోడ్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇవాళ క్లాస్ లో వచ్చేసి నేను మీకు ఒక రియల్ టైమ్ యూస్ కేసెస్, ఇప్పుడు ఇక్కడ మనకి యూస్ కేసెస్ ఉన్నాయి, మేక్ ఫీల్డ్స్ ఆర్ రీడ్ ఓన్లీ అండ్ మ్యాండేటరీ అండ్ డిసేబుల్డ్. ఇలా యూస్ కేసు ఉపయోగించి మీకు క్లయింట్ స్క్రిప్ట్ రాసి చూపిస్తాను ఆన్లోడ్ మీద. సో మీకు ఒక బేసిక్ అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. నేనైతే స్లోగానే రాసి చూపిస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇవాళ మనం వచ్చేసి డిస్క్రిప్షన్ అనేది మ్యాండేటరీ చేస్తున్నాం, కేటగిరీ మ్యాండేటరీ చేస్తున్నాం. ఫామ్లోకి వెళ్దాం. ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంది కదా, దీన్ని మ్యాండేటరీ, ఇప్పుడు షార్ట్ డిస్క్రిప్షన్ మ్యాండేటరీలో ఎలాగైతే ఉందో అలాగా డిస్క్రిప్షన్ కూడా మ్యాండేటరీ చేయాలి అండ్ కేటగిరీ కూడా మ్యాండేటరీ చేయాలి. అండ్ నెక్స్ట్ ఏమన్నా సర్వీస్ రీడ్ ఓన్లీ చేయాలి. ఇక్కడ మనకి సర్వీస్ ఉంది కదా ఫీల్డ్, దీన్ని రీడ్ ఓన్లీ చేయాలి. తర్వాత సబ్ కేటగిరీ డిజేబుల్ చేయాలి. ఇక్కడ మన సబ్ కేటగిరీ ఉంది కదా, దీన్ని డిజేబుల్ చేయాలి. సో ఈ ప్రాసెస్ అయితే మనం స్టార్ట్ చేద్దాం. ఈ క్లయింట్ స్క్రిప్ట్ రాసిన తర్వాత మీకంటూ క్లయింట్ స్క్రిప్ట్ ఎలా రాయాలి, ఆన్లోడ్ పైన ఎలా రాయాలి అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ మనమైతే క్లయింట్ స్క్రిప్ట్ లోకి వెళ్తాం. ఇది వచ్చేసి మనకి పీడిఐలో డిఫాల్ట్ గా మన అవగాహన కోసం వాళ్ళు క్రియేట్ చేసినవి ఉంటాయి. ఆన్ చేంజ్, ఆన్ సబ్మిట్ మెనూ ఉన్నాయి. అలాగే మనం చూసుకుంటే ఆన్లోడ్ మెనూ కూడా ఉంటాయి. సారీ, చూసారా ఇక్కడ మనకు ఆన్లోడ్ మెనూ కూడా ఉన్నాయి కదా. సో మనమైతే కొత్తది క్రియేట్ చేద్దాం. ఇక్కడ నేమ్ వచ్చేసి మనకి ఇష్టం వచ్చింది మనం మెన్షన్ చేయొచ్చు. ఇన్ కంపెనీస్ లో కనుక అయితే మనకి రిక్వైర్మెంట్ ప్రకారం మనకి ఏ నేమ్ అయితే ఇస్తారో ఆ నేమ్ మనం మెన్షన్ చేయాలి. ఇక్కడ మనం వచ్చేసి బేసిక్ గా ఆన్లోడ్ కాబట్టి ఆన్లోడ్ ఎగ్జాంపుల్ అని తీసుకుందాం, అంటే మనకి నెక్స్ట్ రిఫరెన్స్ కి అర్థం అవ్వడం కోసం. ఇక్కడ ఆన్లోడ్ ఎగ్జాంపుల్ అని ఇచ్చాను. ఇక్కడ మనకి టేబుల్ వచ్చేసి మనం ఇన్స్టెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. సారీ, కొంచెం స్లోగా ఉన్నట్లుంది. ఓకే, ఇక్కడ ఇన్స్టెంట్ తీసుకో. ఓకే, ఇక్కడ మనం ఫామ్ అయితే ఇన్స్టెన్స్ సెలెక్ట్ చేసుకున్నాం. యూఐ టైప్ వచ్చేసి డెస్క్టాప్ లో ఉంచుతున్నాం. టైప్ వచ్చేసి ఇక్కడ మనకి
ఆన్లోడ్ ఇప్పుడు ప్రజెంట్ మనం ఆన్లోడ్ మెనూ వర్క్ లో ఉన్నాం కాబట్టి ఆన్లోడ్ సెలెక్ట్ చేసుకుంటాం. అండ్ డిస్క్రిప్షన్ వచ్చేసి మనం ఇప్పుడు ప్రజెంట్ ఫీల్డ్స్ అనేది మనం ఏం చేస్తున్నాం, ఫీల్డ్ మ్యాండేటరీ చేస్తున్నాం అండ్ రీడ్ ఓన్లీ అండ్ డిజేబుల్ చేస్తున్నాం కదా, సో అదే మెన్షన్ చేస్తాం. ఇక్కడ నార్మల్గా మనకి ఏమి ఇచ్చారు, సో దీన్నే యాజ్ కాపీ చేసి make fields are read only and mandatory and disable. ఓకే, ఇక్కడ మనం వచ్చేసి టైప్ ఆన్లోడ్ సెలెక్ట్ చేసాం కదా, సో ఆటోమేటిక్గా స్క్రిప్ట్ లో ఫంక్షన్ వచ్చేసి ఆన్లోడ్ లోకి వెళ్ళిపోతుంది. సో మనం ఇక్కడ స్క్రిప్ట్ రాయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఫామ్ కాబట్టి మనం జీ_అండర్స్కోర్ ఫామ్ తీసుకుంటాం. ఫామ్ డాట్ ఫస్ట్ వచ్చేసి మనకి ఏమి ఇచ్చాను, డిస్క్రిప్షన్ మ్యాండేటరీ కదా, సో మనం డిస్క్రిప్షన్ సెట్ మ్యాండేటరీ తీసుకుంటాం అన్నమాట. ఇక్కడ సెట్ మ్యాండేటరీ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇక్కడ ఇంకోటి మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడు కూడా మీకు బేసిక్ ఇన్సిడెంట్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఎప్పుడు కూడా మనం దీని బ్యాక్ అండ్ వాల్యూ మాత్రం తీసుకోవాలి. ఇక్కడ షో డిస్క్రిప్షన్ తీసుకొని ఇక్కడ ఫీల్డ్ బ్యాక్ అండ్ వాల్యూ వచ్చేసి డిస్క్రిప్షన్. ఎందుకంటే మనం ఏమన్నా రాంగ్ గా కనుక టైప్ చేసామంటే కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. సో వచ్చేసి ట్రూ. నెక్స్ట్ సేమ్, ఇది కూడా ఫామ్ కాబట్టి ఫామ్ డాట్ సెట్ మ్యాండేటరీ. సెట్ మ్యాండేటరీ మళ్ళీ మనం ఫామ్ లోకి వెళ్ళేసి సేమ్ అలాగే సేమ్ ఇది కేటగిరీ. ట్రూ. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి సెట్ రీడ్ ఓన్లీ కదా, ఇప్పుడు మనం రీడ్ ఓన్లీ చేయాలి కాబట్టి మనం రీడ్ ఓన్లీ మాత్రం సెలెక్ట్ చేసుకోవాలి. దేన్ని రీడ్ ఓన్లీ చేసుకోవాలి, మనకి సర్వీస్ ని రీడ్ ఓన్లీ చేస్తున్నాం. సో మనం ఏం చేస్తామంటే సర్వీస్ యొక్క బ్యాక్ అండ్ వాల్యూ తీసుకోవాలి. సర్వీస్ కదా, దాని బ్యాక్ అండ్ వాల్యూ ఇక్కడ చూసారా, మనకి ముందుగా ఏమొచ్చింది, ఇప్పుడు కేటగిరీకి కానీ దేనికైనా బ్యాక్ అండ్ వాల్యూ ఏమొచ్చింది, కేటగిరీ అనే వచ్చింది. సో ఇక్కడ క్యాపిటల్ సి ఉంది, ఇక్కడ స్మాల్ సి ఉంది, అంతే తేడా. అండ్ ఈవెన్ డిస్క్రిప్షన్కి వెళ్ళినా కూడా మనకి బ్యాక్ అండ్ వాల్యూ సేమ్ డిస్క్రిప్షన్ అనే ఉంది. ఇక్కడ కాకపోతే క్యాపిటల్ ఉంది, ఇక్కడ స్మాల్ ఉంది. మాక్సిమం ఎక్కువ మంది తప్పు చేసేది ఇక్కడే. సో ప్రతి దానికి కూడా సేమ్ అదే బ్యాక్ అండ్ వాల్యూ ఉంటుంది అని అనుకుంటారు. సో అది తప్పు. ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు మనకి సర్వీస్ ఉంది, సర్వీస్ యొక్క బ్యాక్ అండ్ వాల్యూ ఏంటిది, బిజినెస్ సర్వీసెస్. సో మనం ఇది తీసుకుంటాం. ఇక్కడ మనం వీటిలాగే చెక్ చేయకుండా సర్వీసెస్ అనే మెన్షన్ చేస్తే స్మాల్ ఎస్ పెట్టి సర్వీసెస్ అనే ఎంటర్ చేసామంటే కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు అన్నమాట. అందుకోసం ప్రతిసారి బ్యాక్ అండ్ వాల్యూ చెక్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఫామ్ డాట్ ఇప్పుడు వచ్చేసి రీడ్ ఓన్లీ సెట్ డిజేబుల్ కదా, సేమ్ మనకి సబ్ కేటగిరీ కదా. సో మనం ఇన్సిడెంట్ లోకి వెళ్ళి
ఇక్కడ సబ్ కేటగిరీలోకి వెళ్ళి సబ్ కేటగిరీ బ్యాక్ అండ్ వాల్యూ ఎంటర్ చేద్దాం. మీకు అర్థమవటం కోసం నేను స్క్రిప్ట్ కూడా చాలా స్లోగా ఎంటర్ చేస్తున్నాను, సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం ఫామ్ తీసుకున్నాం, ఫామ్ లో చేస్తున్నాం కాబట్టి ఫామ్ మెన్షన్ చేస్తాం. మ్యాండేటరీకి మ్యాండేటరీ, రీడ్ ఓన్లీ, డిజేబుల్ కి డిజేబుల్ మాత్రం మెన్షన్ చేస్తాం. సో ఇప్పుడు వచ్చేసి మనం ఒక అలర్ట్ కూడా ఇద్దాం, సో దట్ ఇంకా మనకి ఈజీగా అర్థమవుతుంది. అలర్ట్ వచ్చేసి ప్లీజ్ ఫిల్ ఆల్ మ్యాండేటరీ ఫీల్డ్స్ అని మెన్షన్ చేశాను. ఇక్కడ మనం అడిషనల్ గా అలర్ట్ కూడా మెన్షన్ చేసాం. సో ఇప్పుడు దాన్ని మనం డైరెక్ట్ గా సేవ్ చేసేసుకుందాం. సేవ్ అయినా చేయొచ్చు, లేదంటే డైరెక్ట్ గా మనం ఇక్కడ సబ్మిట్ అయినా క్లిక్ చేయొచ్చు, ఏ ఇబ్బంది లేదు. ఇప్పుడు నేను అప్డేట్ చేస్తున్నాను. ఆల్లోడ్ ఎగ్జాంపుల్ కదా, ఇది మన ఫైల్ ఆల్రెడీ సేవ్ అయింది. సో మనం చూసుకోవచ్చు, చూసారా మన రికార్డ్ వచ్చేసి సేవ్ అయ్యింది, ప్రజెంట్ రన్నింగ్ లోనే ఉంది. సో మనం ఇది మనం చేసిన కోడ్ అనేది పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా చెక్ చేసుకోవచ్చు, మనం ఆన్లోడ్ మెయిల్ చేస్తున్నాం కాబట్టి. సో ఆల్రెడీ ఇక్కడ మనం ఇన్స్టెంట్ లోనే ఉన్నాం కదా. ఇప్పుడు ఒకసారి ఫామ్ రీలోడ్ చేద్దాం. చూసారు కదా, మనం ఇక్కడ అలర్ట్ మెసేజ్ పెట్టాం కదా, ప్లీజ్ ఫిల్ ఆల్ మ్యాండేటరీ ఫీల్డ్స్ అని. సో అలర్ట్ మెసేజ్ అనేది ముందు వచ్చింది. సో దాన్ని ఓకే చేద్దాం. ఓకే చేసిన తర్వాత చూసారు కదా, కేటగిరీ అనేది మ్యాండేటరీ అయింది, డిస్క్రిప్షన్ అనేది మ్యాండేటరీ అయింది, సబ్ కేటగిరీ వచ్చేసి మనకి రీడ్ ఓన్లీ అయింది. ఇక్కడ మనకి సర్వీసెస్ రీడ్ ఓన్లీ, సబ్ కేటగిరీ డిజేబుల్ లోకి వెళ్ళాలి కదా, సర్వీసెస్ అనేది రీడ్ ఓన్లీ కిందకి వెళ్ళి సబ్ కేటగిరీ డిజేబుల్ లోకి వెళ్ళిపోయింది. డిస్క్రిప్షన్ కేటగిరీ వచ్చేసి మనకి మ్యాండేటరీ అయింది. సో ఇలా మనం క్లయింట్ స్క్రిప్ట్ రాస్తుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇలా మనం ఇంకా రిమైనింగ్ మనకి ఫీల్డ్స్ ఉన్నాయి కదా, ఈ ఫీల్డ్స్ లో మనం ఏదైనా చేయొచ్చు. ఈవెన్ ఇఫ్ ఇన్ కేస్ మనం డైరెక్ట్ గా ఏదైనా, సపోజ్ ఇక్కడ మనకు వచ్చే స్టేట్ ఉంది, న్యూ నుంచి ఇన్ ప్రోగ్రెస్ కి వెళ్ళాలన్నా, లేకుంటే ఇప్పుడు ఇంపాక్ట్ 3 ఉంది, మనం 2కి పెట్టాము, అర్జెన్సీ 2 ఉంది, ఇక్కడ ప్రియారిటీ అనేది ఆటోమేటిక్ గా చేంజ్ అవుతుంది కదా. సో మనం వీటిని కూడా మనం కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు క్లయింట్ స్క్రిప్ట్ వాడి. ఈవెన్ ఇక్కడ మనకి కాలర్ ఉంది కదా, కాలర్ కూడా మనకి ఎవరు రావాలి, కాలర్ ఎవరు వస్తే అసైన్మెంట్ గ్రూప్ ఏది అసైన్ అవ్వాలి, డిపెండ్స్ ఆన్ కాలర్ ని బట్టి, అలా కూడా మనం క్లయింట్ స్క్రిప్ట్ లో రాసుకోవచ్చు. ఇలా మీరు స్టెప్ బై స్టెప్ ఇట్లా ఈజీగా ఫస్ట్ ఈజీగా తీసుకొని రాస్తూ ఉంటే తర్వాత మనకి కాంప్లెక్స్ గా రాసినా కూడా అది కూడా ఈజీగానే అనిపిస్తుంది. ఇక్కడ మనం వచ్చేసి ఓన్లీ ఫీల్డ్స్ మ్యాండేటరీ, రీడ్ ఓన్లీ మాత్రమే చేస్తున్నాము, డిజేబుల్ మాత్రం. ఓకే గైస్, దీని వరకు అయితే ప్రాక్టీస్ చేయండి. ఇంకా మనం ఏంటంటే ఫర్దర్ గా స్టెప్ బై స్టెప్ కాంప్లెక్స్ కూడా నేర్చుకున్నాం.